ఈరోజు మీకు మేము కొత్త గెటప్లో కనిపిస్తున్నాము. ఎప్పుడు కనపడాలి ఆయన కొత్తగా కనిపిస్తున్నాడు అనుకోదండి. దానికి సమాధానం ఏమంటే, ఇది త్రైత సిద్ధాంతము ప్రారంభమైంది, త్రైత శకం ప్రారంభమైంది త్రైత సిద్ధాంతంతో. ఇది ఇప్పుడు చిన్న మొక్కై పెరగను మొదలుపెట్టింది. ఇది పెద్ద మహావృక్షం అవుతుంది భవిష్యత్తులో. ఇప్పుడు చాలా చోట్ల ఈ ఆశ్రమాలు స్వామీజీలు చూస్తున్నాము. ఈ స్వామీజీలంతా సన్యాసులు ఉండిపోయి తర్వాత వాళ్ళ వెనకాల ఎవరు ఉంటారనేది కూడా తెలియకుండా పోతున్నది. తర్వాత ఈ అక్కడుండే శిష్యులంతా పోటీపడి మేము పెద్దగొండాలని అక్కడ ఉండే ఆస్తులు పంచుకోవడానికి మొదలుపెట్టారు. కానీ ఆ జ్ఞానాన్ని కొనసాగించలేకపోయారు. అన్ని చోట్ల అట్లే ఫెయిల్ అయిపోయింది. మేమేం చెప్తున్నామంటే, మా తర్వాత భవిష్యత్తులో ఈ జ్ఞానాన్ని ఎవరైతే కొనసాగించగలుగుతారో వాళ్ళను ముందే నిర్ణయించి ఈ కిరీటాన్ని వాళ్ళ నెత్తిన పెట్టడం జరుగుతుంది. ఈ పూర్వం రాజుల కాలంలో ఉన్నటువంటి ఆచారం ప్రకారము ఈ త్రైత సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ వస్తారు ఎవరైనా కానీ, దీనికి వారసులుగా ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి పద్ధతి కొనసాగాల. ఈ త్రైత సిద్ధాంతం ఎప్పటికీ నిర్వీర్యం కాకుండా భవిష్యత్తులో పూర్తి ప్రాబల్యం పొందాలనే ఉద్దేశంతో ఈ కిరీటాన్ని ఈరోజు మేము ముందర ధరించుకుంటాం. అది తర్వాత ఇది ఇట్లే కొనసాగుతుంది. అర్థమైందా? ఇది మీరు ఎట్లుంటారంటే, చెప్పే జ్ఞానాన్ని కాకుండా పెట్టుకునే ఉంగరాలను, వేసుకునే దండను, పెట్టుకున్న కిరీటాన్ని, ఇదంతా ఈయన ఆర్భాటాలు తింటుకున్నాయి. ఈయనకి జ్ఞానం ఏమి చూడు, ఆయన ఉంగరాలు పెట్టున్నాయో ఆయన జ్ఞానం చెప్తే ఆయన జ్ఞానం పెట్టినా మళ్ళీ అనే వాళ్ళు ఉన్నారు. ఉంగరాలు పెట్టుకుంటే జ్ఞానం, ఉంగరాలు పెట్టుకోకపోతే జ్ఞానం అని కాదు. మీరు చెప్పే జ్ఞానం ఎంతటిది మీరు గ్రహించుకోండి. అర్థమైందా? చాలామందికి సంశయాలు వచ్చాయి. మేము అదే చెప్తున్నాం. ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నటువంటి ప్రతి వస్తువు త్రైత సిద్ధాంతాన్ని నిరూపణ చేసే నిమిత్తము, త్రైత సిద్ధాంతానికి గుర్తుగా ఉండే నిమిత్తము పెట్టినటువంటిదే. అర్థమైందా? ఈ కిరీటంలో కాలకర్మ చక్రాలు ఉన్నాయి. ఇక్కడ ఇది అందం కోసం పెట్టుకున్నటువంటిది కాదు, అర్థం కోసం పెట్టుకున్నటువంటిది. ఉంగరాల్లో కాలకర్మ చక్రాలు ఉన్నాయి, కృష్ణ పరమాత్మ బొమ్మ ఉంది, తర్వాత ముఖ్యమైన సారాంశం తెలిపేటువంటి అర్థాలతో కూడుకున్నటువంటివి, కానీ ఇంకోటి ఏం లేదు. ఇక్కడ దండ ఉంది, మీరు వేసుకునేది ఇది కాలకర్మ చక్రాల దండ. ముందు కాలకర్మ చక్రాలు, వెనకాల కృష్ణ పరమాత్మ ఉంటాడు. అన్నీ ఇటువంటివి ఉంటాయి, కానీ ఇంకోటి ఏమి ఉండదు. అర్థమైందా? ఈరోజు ఇంకా ఇప్పుడు నుండి చెప్పేది ఏమంటే, ఈరోజు కృష్ణాష్టమి అంటే శ్రీకృష్ణుడు పుట్టినటువంటి అష్టమి, అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి అంటాం మనం. అర్థమైందా? అరే చాలా తూర్లు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చింది, దాన్ని జరుపుకున్నాము. దాని గురించి ఉపన్యాసాలు చెప్పుకున్నాం, చాలా రకాలుగా చెప్పుకున్నాము. ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఏమీ మిగిలి లేదు అనేటువంటి ఇది మనకు. కానీ చెప్పుకుంటే ఎంతైనా ఉంటుంది. దాని గురించి మనం చెప్పుకోవడం ఏమంటే, పూర్వము ఈ దక్షిణ భారతదేశము చాలా గొప్ప జ్ఞానంతో నిండుకొని ఉండేది. త్రైతాకార రహస్యము అనేటువంటి పుస్తకం రాసినప్పుడు దక్షిణ భారతదేశం చాలా ప్రావీణ్యత చెందినటువంటిది జ్ఞానంలో అని చెప్పాము మనం. దీనికి తగులుకున్నటువంటి శ్రీలంక కూడా చాలా గొప్ప జ్ఞానం కలిగినటువంటిది అని చెప్పాము. ఇక్కడ సాంప్రదాయమైనటువంటి జ్ఞానం ఉండేటువంటిది. ఇప్పుడు కూడా చూడండి, పాత దేవాలయాలు 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాల పూర్వం తయారైన దేవాలయాలు కూడా ఇప్పుడు కనిపిస్తున్నాయి పాతగా. వాటి సాంప్రదాయబద్ధంగా ఉన్నాయి. ఎక్కడ కూడా సాంప్రదాయం లేకుండా ఏ దేవాలయము లేదు. అదే ఉత్తర దేశం లేకపోతే ఏ ఒక్క దేవాలయం కూడా సాంప్రదాయబద్ధంగా లేదు. మీరు ఉత్తర దేశంలో గమనించారు లేరో, ఒక్కటి కూడా మనం చెప్పినట్టు దేవాలయ రహస్యాలు చెప్పినటువంటి సాంప్రదాయం ఒక్కటి ఒక దాంట్లో కూడా లేదు. అంటే అక్కడ లేనటువంటి జ్ఞానం ఇక్కడ ఉండేది. ఈ విధంగా వేల సంవత్సరాలు వెనక్కిపోతే, తర్వాత యుగాల వెనక్కిపోతే కూడా దక్షిణ భారతదేశము చాలా గొప్ప జ్ఞానం కలిగినటువంటి దేశము. అందువల్ల దీనికి
హిందూ దేశము అని పేరు వచ్చింది. హిందూ అంటే జ్ఞానము అర్థము. కానీ తెలియనటువంటి చాలామంది ఏం చేశారంటే దీన్ని హిందూ దేశంగా మార్చుకొని అర్థం లేని పేరు పెట్టుకొని అదే గొప్పదనుకోవడం జరుగుతూ ఉంది. కానీ అర్థం ఉన్నటువంటి పేరుతో మనం చెప్పుకుంటే దీన్ని హిందూ దేశంగా చెప్పుకోవాలి, అంటే జ్ఞాన దేశంగా చెప్పుకోవాలి. ఈ జ్ఞాన దేశం అనేటువంటి పదం బయటికి తెలిసారో నిమిత్తమే దీనికి హిందూ దేశం అన్నారు. ఎప్పుడో పూర్వం. ఇప్పుడు హిందూ దేశం కాదు, ఇంకో రకంగా అయిపోయింది. ఇది అంటే జ్ఞానం లేకుండా పోయింది. అప్పుడు ఇది హిందూ దేశం కాబట్టి, అంటే దక్షిణ భారతదేశంలో చాలా జ్ఞానం ఉండేది కాబట్టి, ఉత్తర భారతదేశంలో జ్ఞానం లేదు కాబట్టి అనువనున్న ప్రపంచమంతా నిండినటువంటి పరమాత్మ ప్రజలకు జ్ఞానం చేసే తెలియజేసే నిమిత్తము ఆయన తిరిగి పుట్టాల్సిన పని వచ్చింది. అర్థమైందా? ఆయన జన్మ తీసుకొని పుట్టవలసిన పని వచ్చింది. అంటే ఏ శక్తి అయితే ప్రపంచమంతా వ్యాపించి ఉందో ఆ శక్తి ఎక్కడైతే అజ్ఞానం ప్రబలి ఉందో అక్కడ పుట్టవలసిన పని వచ్చింది. ఎక్కడైతే ప్రబలింది అంటే ఉత్తర భారతదేశంలో అజ్ఞానం ప్రబలిపోయింది కాబట్టి అక్కడ పుట్టి అక్కడ జ్ఞానం చెప్పాల్సిన పని వచ్చింది. ఎవరు చెప్పాలి? దేవుని జ్ఞానం దేవునికే తెలుసు, ఏ మానవునికి తెలియదు. కాబట్టి దేవుని జ్ఞానం దేవుడే చెప్పాలి. అంటే దేవుడు మనిషి రూపంలో, అంటే దేవుడు మాట్లాడేవాడు కాదు, అతనికి ఆకారం లేదు, పేరు లేదు, పని లేదు. మళ్ళీ అటువంటి వాడు ఎట్లా చెప్తాడంటే అది ముందే ఒక సిస్టమ్ తయారు చేసి పెట్టాడు. ఎప్పుడైతే అధర్మాలు చెలరేగుతాయో అప్పుడు ఆయన యొక్క అంశ ఆయన కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన కాదు, ఆయన అట్లే ఉంటాడు. ఆయన యొక్క అంశ వచ్చి భూమి మీద పుట్టి మానవావతారం ఎత్తి పుట్టి మళ్ళీ ఆ జ్ఞానాన్ని తను చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా చెప్పినటువంటి వాడు ఎవరు? శ్రీకృష్ణుడు. ఆయన సాధారణ వ్యక్తి కాదు. ప్రపంచంలో గర్భం నుండి సజీవంగా పుట్టినటువంటి వాడు ఒకే ఒక వ్యక్తి. ప్రపంచంలో తల్లి గర్భం నుంచి సజీవంగా పుట్టినటువంటి వాడు ఒకే ఒక వ్యక్తి. ఇంతవరకు ప్రపంచంలో సజీవంగా ఎవరూ పుట్టలేదు. ఇది కొత్త విచిత్రంగా ఉండేటువంటి మాటే. ఈ మాటను మేము జనమండ సిద్ధాంతంలో రాసాము, చాలాసార్లు ప్రస్తావించాము. ఇది సైన్స్లో పెద్ద మలుపని కూడా చెప్పాం. ఎవరికీ తెలియని రహస్యం ఇది. ఈ రహస్యాన్ని మేము 1980లోనే చెప్పడం జరిగింది. అని దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈ విషయం చెప్పడం జరిగింది. అర్థమైందా? అరే ఆ రకంగా పుట్టినటువంటి వాడిని మనం ఏమంటున్నామంటే భగవంతుడు అంటున్నాము. తల్లి గర్భం నుంచి సజీవంగా పుట్టినటువంటి వ్యక్తిని భగవంతుడు అంటున్నాము. భగవంతుడు వేరు, దేవుడు వేరు. మీరు ఏమంటున్నారంటే సర్వసాధారణంగా ఎక్కడైనా పెద్ద పెద్ద స్వామీజీలు కూడా, ఆధ్యాత్మికవేత్తలు కూడా, ఆధ్యాత్మికం బాగా తెలిసినటువంటి వాళ్ళు కూడా దేవుణ్ణి భగవంతుని కలిపి మాట్లాడుతున్నారు. ఒకరు దేవుడు అంటారు, ఒకరు భగవంతుడు అంటారు. కానీ విభజన చేసి మాట్లాడలేదు. దేవుడు భగవంతుడిగా వస్తే, దేవుడు మనిషిగా వస్తే భగవంతుడు అనాలి అతన్ని. మనిషిగా లేకపోతే దేవుడే. దేవుడు వేరు, భగవంతుడు వేరు. ఓ పుస్తకం రాశారు, శ్రీకృష్ణుడు దేవుడా భగవంతుడా అని. శ్రీకృష్ణుడు దేవుడే, శ్రీకృష్ణుడు భగవంతుడే. ఆయన దేవుడు ఒక విధంగా, దేవుడు ఒక విధంగా భగవంతుడు. తల్లి గర్భం నుంచి పుట్టి వచ్చి శరీరాన్ని ధరించి మన మధ్యలో తిరిగి మాట్లాడినాడు, పోయినాడు కాబట్టి అతని భగవంతుడు అంటున్నాము. మళ్ళీ తిరిగి ఎక్కడ పోయాడు ఆయన? మళ్ళీ అనంతంగా ఉండేటువంటి సృష్టిలో ఆయన కలిసిపోయి అనువరణ వ్యాపించినాడు కాబట్టి ఆయన ఏమనాలి? మనము దేవుడు అనాలి. కాబట్టి దేవునికి భగవంతునికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసం తెలుసుకోగలిగితే ఆధ్యాత్మికమని మనం సులభంగా తెలుసుకోగలుగుతాము. దైవ జ్ఞానం కూడా మనకు సులభంగా అర్థమవుతుంది. ఇటువంటి రహస్యాలు తెలియనంత కాలం మనం ఏం చేస్తూ ఉంటాం అంటే మనకు తెలియని విషయాలు నిలిచిపోతాయి శరీరంలో, ఆ మెదడులో. మనకు అర్థంగా సమస్య ఉండిపోతుంది. అజ్ఞానంలోనే మనం ఉండిపోతాం. అంటే దైవజ్ఞాన విషయాలు సంపూర్ణంగా తెలియవు. ఈ రకంగా ఆ రోజు ఉత్తర భారతదేశంలో అజ్ఞానం ఉండేది కాబట్టి ఆయన జన్మ తీసుకోవాలని మధుర అనేటువంటి పట్టణంలో పుట్టాడు. అక్కడ ఆయన పెరగడం జరిగింది. తర్వాత ఆయన జన్మ తీసుకొని పెరిగి కొంతకాలం గడిచిన తర్వాత, దాదాపు 80 సంవత్సరాలు గడిచిన తర్వాత అప్పుడు ఆయన తన జ్ఞానాన్ని చెప్పడం జరిగింది. ఎవరి జ్ఞానాన్ని?
తన జ్ఞానాన్ని అంటే కృష్ణుడి జ్ఞానాన్ని, అంటే కృష్ణుడి జ్ఞానాన్ని దేవుని జ్ఞానాన్ని. ఇప్పుడు దేవుడు కృష్ణుడు దేవుడా భగవంతుడు అన్నప్పుడు ఆయన దేవుడే, ఆయన భగవంతుడు అయినప్పుడు ఆయన జ్ఞానం అంటే దేవుని జ్ఞానమే అది. కాబట్టి ఆ రకంగా ఆయన జ్ఞానం చెప్పిపోయడం జరిగింది. అదే భగవద్గీత రూపంలో వ్యాస మహర్షి రాసి పెట్టాడు, మనకు అది అందుబాటులో ఉంది. కానీ 5000 సంవత్సరాల పూర్వం అది చెప్పబడినా కానీ ఇంతవరకు భగవద్గీత అంటే ఏమిటో అర్థం కాలేదు. ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీత రాయబడింది. ఆ భగవద్గీత వచ్చిన తర్వాత ఇంతవరకు ఏ భగవద్గీత అయితే గొప్పది అని అనుకుంటున్న వాళ్ళము చాలా కొంతమంది చదివినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కొన్ని భగవద్గీత చదివి ఇది చాలా గొప్పది అని ఓ 4-5 భగవద్గీతలు చదివిన తర్వాత ఒక భగవద్గీత సెలెక్ట్ చేసి పెట్టుకుంటారు. అలాగే పెట్టుకున్న తర్వాత చివరిలో 10 భగవద్గీతలు చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ఎక్కువ భగవద్గీతలు చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిలో ఈ చివరిలో ఈ పుస్తకం చదివిన తర్వాత ఆ పుస్తకాలన్నీ పనికిరావు, ఆ గ్రంథాలన్నీ పనికిరావు, ఈ గ్రంథం ముందర ఈ గ్రంథము చాలా విశేషమైనటువంటి జ్ఞానం చెప్పబడింది, నిజమైన భగవద్గీత అంటే ఇదేను అని చాలామంది చెప్పడం జరుగుతూ ఉంది. అంటే త్రైత సిద్ధాంత భగవద్గీత అన్ని భగవద్గీతలను మించినటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఆ రకంగా అంటే దేవుడు చెప్పినటువంటి జ్ఞానం బయటికి మళ్ళీ తిరిగి మనకు అర్థమైంది. ఈరోజు భగవద్గీత ఎంత ఆయన కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీత ఎంతవరకు ప్రజలకు తెలిసింది అంటే మనం పుస్తకంలో రాసుకున్నాము. కేవలం హిందువుల్లో కేవలం 2% మాత్రమే తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంత చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. 80-98% అసలు భగవద్గీత చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. చదివినా కొంతమంది అర్థం కాలేదు, ఇంకా కొంత % అసలు పుస్తకాన్ని చూడనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ భగవద్గీత పేరే తెలియనటువంటి వాళ్ళు హిందువులు ఉన్నారు. అది హిందూ మతం యొక్క ఇప్పుడు ఉండేటువంటి ప్రత్యేకత. మిగతా మతాలు వచ్చాయి మధ్యలో. 1400 సంవత్సరాల పూర్వము ఇస్లాం మతం వచ్చింది. ఆ ఇస్లాం మతము ఒకటే పద్ధతిగా ఉంది. ఇస్లాం మతము ఒకటే పద్ధతిగా ఉంది. ఆ రోజు ప్రవక్త ఏం చెప్పాడో దాన్నే ఈరోజు తూచా తప్పనిసరిగా ఆచరిస్తున్నారు. కానీ హిందూ మతంలో గురువు చెప్పిన మాటను అంటే ఒక నెల క్రితం చెప్తే మళ్ళీ తర్వాత నెలలో కూడా ఆచరించేవారు లేరు. అంటే దీనికంటే హిందూ మతంలో కంటే గొప్పగా మనం ఇస్లాం మతం చెప్పుకోవాలి. అంటే వాళ్ళ యొక్క పద్ధతిని, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని, వాళ్ళ యొక్క నమ్మకం. కానీ హిందూ మతంలో విశ్వాసం అనేది ఏమాత్రం లేదు. హిందూ మతంలో దేవుడు అనేటువంటి పదం లేదు, దేవతలు అనే పదం ఉంది. దేవుడు అనేటువంటి పదం లేదు, దేవతలు అనే పదం ఉంది. రకరకాల దేవతలు విశ్వసించడం జరుగుతుంది. రకరకాల దేవతలను వాళ్ళు ఆరాధించడం జరుగుతూ ఉంది. కానీ మిగతా కొత్తగా వచ్చినటువంటి మతాలలో, ఈ మధ్యలో పుట్టి వచ్చినటువంటి మతాలలో ఒకే దేవుడు అనేటువంటి ఉద్దేశాన్ని తెలియజేశారు. ఆ జ్ఞానాన్ని చాలామంది అనుసరిస్తున్నారు. హిందూ మతంలో ఏ దేవుని నమ్మాలో, ఏ దేవుని కొలసాలో అర్థం కాని ప్రజలు, జ్ఞానం తెలియనటువంటి ప్రజలు, అసలు మనం ఏం తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన వచ్చిన ప్రజలు, ఈ మతంలో ఏమి మనకు అర్థం కాలేదు, ఇంకో మతం లేకపోతే సులభంగా అర్థమయ్యేటట్టు ఉందని వేరే మతాలను ఆశ్రయించడం జరుగుతూ ఉంది. హిందూ మతం నుంచి వేరే మతాల్లోకి చేరిపోవడం జరుగుతూ ఉంది. అలా జరగడానికి కారణం ఏమి అంటే అది మనం చేసుకున్నటువంటి పొరపాటే, హిందువులు చేసుకున్నటువంటి పొరపాటే. అంటే హిందూ ప్రజలు చేసుకున్నటువంటి పొరపాటు కాదు, హిందూ మతంలో ఉన్న పెద్దలు చేసినటువంటి పొరపాటు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కొద్దీ మన చుట్టూ వీళ్ళు ఉండాలి, వీళ్ళు ఏమాత్రము జ్ఞానం తెలుసుకోకూడదు, అజ్ఞానులుగానే ఉంటూ మనం ఆశ్రయించి ఉండాలి అనే ఉద్దేశంతో ఏమీ తెలియకుండా చేసినప్పుడు, ఇక్కడ ఏమీ తెలియలేదు మనకున్న అసంతృప్తితో ఇంకో మతం లేకపోతే ఏదో తెలుస్తుందనేటువంటి ఆశతో వాళ్ళు అక్కడ పోవడము జరుగుతూ ఉంది. ఇప్పటికే జరుగుతూనే ఉంది. ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక భగవద్గీత ఫోటో ఇంట్లో పెట్టుకుంటే ఒక పండితుడు వచ్చి ఇది పెట్టుకోకూడదా, ఇది పెట్టుకుంటే ఎప్పుడు యుద్ధాలు జరిగేటువంటి ఫోటో, ఇది మీ ఇంట్లో కూడా ఎప్పుడు ఇటువంటి పోట్లాట్లు జరుగుతూ ఉంటాయి, ఇది మంచిది కాదు, సంసారం నాశనం అయిపోతుంది, ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు. అంటే భగవద్గీత ఫోటోని పెట్టుకునేదానికి కూడా మంచిది కాదు అని చెప్తారు. అంటే భగవద్గీత అంటే ఏమిటి? దైవ జ్ఞానాన్ని తెలిపినటువంటి దృశ్యం అది.
ఆ ఫోటోని చూస్తే ఇది ఏం చెప్పినానని చదువుకునేదానికి అవకాశం ఉన్న ఉంటుంది, కానీ ఒకనొకప్పటికి ఆ ఫోటో కూడా లేకుండా పోతే అసలు భగవద్గీత అనే పేరు కూడా మనిషికి తెలియకుండా పోతుంది. ఈ రకంగా భగవద్గీత ఫోటోలు కూడా ఇంట్లో పెట్టుకోవద్దు అని చెప్తే ఎక్కడ పెట్టాలంటే దేవాలయంలో పెట్టండి, లేకపోతే నదిలో బారెక్కండి. నదిలో బారెక్కిన వాళ్ళు ఉన్నారు, దేవాలయంలో పెట్టొచ్చిన ఫోటోలు ఉన్నాయి. అటువంటి ఫోటోలన్నీ మేము తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టుకున్నాం మేము. ఈ రకంగా భగవద్గీతకు విలువ లేకుండా పోయింది. ఇంకేమంటే సంస్కృతం నేర్చినటువంటి వాళ్ళు మాత్రము వేదాలు ముఖ్యము, గీత ముఖ్యం కాదు అని చెప్తున్నారు. ఆ దేవుడు వచ్చి ప్రజలు అజ్ఞానంలో పడిపోయినారని ఆయన జ్ఞానాన్ని తెలియజేసే నిమిత్తము మనకు భగవద్గీతను ఆయన బోధించి పోతే, అదే భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం 48వ శ్లోకంలో యజ్ఞముల వలన కానీ, దానముల వలన కానీ, వేదాధ్యయనముల వలన కానీ, తపస్సుల వల్ల కానీ నన్ను తెలుసుకోలేరు మీరు అని ఆ దేవుడు చెప్తే స్పష్టంగా వ్రాయబడి ఉంది. దాంట్లో ఏవైతే నన్ను తెలుసుకోవడానికి పనికిరావు అని చెప్పాడో వాటినే చేయడం జరుగుతూ ఉంది. ఇవి వేదాల్లో ఉన్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. ఆ రకంగా చేయడం వల్ల ఈ భగవద్గీతకు దూరం అయిపోయి వేదాలకు దగ్గర అవుతున్నారు ప్రజలు. వేదాలకు దగ్గర కావడం అంటే కొంతమందికే వేదాలు పరిమితం. సంస్కృత భాష వచ్చినటువంటి వాళ్ళకే పరిమితం. మేము సంస్కృత భాష రాదు కాబట్టి సంస్కృత భాష వచ్చినటువంటి వాళ్ళకే వేదాలు తెలుసు. వేదాలు అందరూ చదవరు, అందరికీ మనకు అర్థం కాదు. ఎవరో ఎవరు చెప్తే మనము వినాలి. అందులో ఏముందో ఏమో మనకు తెలియదు. అది ఏమన్నా ఉన్నాయి, మనకు దేవుడు చెప్పిన జ్ఞానం కావాలా, మనుషులు చెప్పిన జ్ఞానం కావాలా? మహర్షులు రాసుకునేటువంటి వేదాలు, దేవుడు చెప్పినటువంటిది ఆ భగవద్గీత. సృష్టి ఆదిలోనే ఈ జ్ఞానాన్ని చెప్పాను సూర్యునికి, సూర్యుని వల్ల భూమి మీదికి తెలియబడింది. అందరికీ తెలిసిన జ్ఞానము కాలం గడిచిపోగా లాస్ట్కి చివరికి ఎవరికి తెలియకుండా పోయింది. ఈరోజు ధర్మాలంటే ఏమిటో ప్రజలకు తెలియకుండా పోయింది. కాబట్టి నేను ధర్మాలు తెలియజేసే నిమిత్తం వచ్చి ధర్మాలు తెలియజేస్తున్నాను. ఇట్లే ఎప్పుడైనా అధర్మాలు చెలరేగితే, ధర్మాలకు దాని ఏర్పడితే అని తప్పనిసరిగా వస్తాను అని ఆయన చెప్పి పోతే, ఆ మాట తర్వాత స్త్రైగుణ్య విషయ వేద అనే మాట చెప్తే, వేదాల్లో ఉండేటువంటి 3 గుణాల విషయాలే, ప్రపంచ విషయాలే తప్ప ఇంకోటి ఏం లేదు, దేవుని విషయం లేదు. దేవుడు మాయ అంటే, మాయ అనేటువంటిది ఎక్కడుంది? మన తలలో గుణాల రూపంలో ఉంది. గుణాల యొక్క సారాంశమే మాయ. ఆ మాయ అనేటువంటిదే వేదాల రూపంలో ఉంది చెప్పాడు. స్త్రైగుణ్య విషయ వేద నిస్థైగుణ్యో భవార్జున అని చెప్పాడు ఆయన. మళ్ళీ అంత పెద్ద వాక్యం చెప్తే దాన్ని మర్చిపోయి ఈరోజు భగవద్గీత కంటే వేదాలు ముఖ్యమని చెప్తున్నారు. అట్లా చెప్పేవాళ్ళు మేమే స్వచ్ఛమైన హిందువులు అంటున్నారు. భగవద్గీత ముఖ్యమని చెప్పేటువంటి వాళ్ళు హిందువులు కాదు. ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అట్లా ఓ సంస్థలు స్థాపించుకొని మేము హిందూ ధర్మాన్ని రక్షిస్తాము, మేము ఉద్ధరిస్తామని చెప్పేవాళ్ళంతా ఏం చేస్తున్నారు? భగవద్గీత మనకు ముఖ్యం కాదు, వేదాలు ముఖ్యమని చెప్తున్నారు. అది వేదాల వల్ల ఎవరైనా కానీ, సరే వేదాలు ఇంతవరకు ఉన్నాయి, ఎవరైనా కానీ హిందూ మతం అభివృద్ధి అయిందా ఆ వేదాల వలన? ఆ వేదాలు ఎవరెవరికి పనికొస్తున్నాయి? అందరికీ పనికొస్తున్నాయి. అవి ఒక హిందూ మతానికే కాదు, క్రైస్తవ మతం వరకు కూడా పనికొస్తున్నాయి. క్రైస్తవ మతంలో కూడా అందులో శ్లోకాలు చెప్పి చూడు, మా ప్రభు యొక్క వాక్యం దాంట్లో ఉంది. ఆ రోజు రక్త ప్రోక్షణ పాప పరిహారం అని చెప్పారు చూడండి. ఇది మా ప్రభు చెప్పినదే. మీ వేదాల్లో కూడా చెప్పినాడు, రక్తం కార్చబడితేనే పాప పరిహారం అయ్యేదని. మీకోసం మా ప్రభు రక్తం కార్చాడు అని చెప్తున్నారు. అది వాళ్ళకు కూడా సరిపోయేది, అందరికీ సరిపోతాయి. ఎవరికి ఏ విధంగా ఉన్న మనిషికైనా సరిపోతుంది. అది మాయ, అంతటా సరిపోతుంది, అందరికీ సరిపోయేటువంటి విధానం. అంటే నేను ఈరోజు చెప్పేటువంటి సత్యము, నేను చెప్పే సత్యం ఇది భగవద్గీతలో విషయము చెప్పేటువంటిది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది. ఆయన అంతగా జన్మ తీసుకొని వచ్చి పుట్టి మన జ్ఞానాన్ని చెప్పిపోతే, ఆ రోజు వేదాలను ఖండించి చెప్తే, వేదమును నన్ను తెలియలేరు అని చెప్తే, మళ్ళీ మనం వేదాలను పట్టుకోవడం ఏమిటి? అందువల్ల ఆ వేదాలను పట్టుకున్న దానివల్ల, వేదాలు గొప్ప అనుకున్న దానివల్ల భగవద్గీతను మనం దూరం చేసుకొని ఆయన చెప్పినటువంటి జ్ఞానానికి మనం దూరం అయిపోయాము. ఇంతవరకు భగవద్గీత అంటే ఏమిటో, దాని సారాంశం ఏమిటో గ్రంథాలు వ్రాసినటువంటి వారికి కూడా తెలియదు. ఎందుకంటే చాలా శ్లోకాలకు
తప్పు అర్థాలు రాసుకున్నారు. చాలా శ్లోకాలకు తప్పు అర్థాలు రాసుకున్నారు. పెద్ద పెద్ద పండితులు, పెద్ద పేరు పొందినటువంటి స్వాములు, వాళ్ళు రాసిన దానికి తప్ప అని ఎవరు విమర్శించలేరు. దాన్ని తప్పని ఊహించని కూడా ఊహించలేరు. కానీ పూర్తి తప్పు. కర్మణ్యేవాధికారస్తే అనేటువంటి శ్లోకం ఉంది, అది పూర్తి తప్పు. 300 భగవద్గీతలు, 320 భగవద్గీతలు భారతదేశంలో తయారైనాయి. అన్నిట్లోనూ ఏదంటో చూసినా ఒకటే భావం ఉంది, అది పూర్తి తప్పు భావంలో ఉంది. ఆయన చెప్పినటువంటి మాటకు విరుద్ధంగా ఉంది, ఆయన చెప్పిన ధర్మాలకు విరుద్ధంగా ఉండేటువంటి వాక్యాలు భగవద్గీతలో చాలా వ్రాయబడినాయి. వాటిని మేము కొట్టివేసి అసలైనటువంటి గీత అంటే ఏమిటో మీకు తెలియపరిచే రకంగా త్రైత సిద్ధాంత భగవద్గీతను రాయడం జరిగింది. ఆయన అష్టమి రోజు పుట్టాడు. అంటే పక్షంలో 15 రోజులు ఉన్నాయి. కృష్ణపక్షంలో, శుక్లపక్షంలో. కృష్ణపక్షంలో ఉండేటువంటి 15 రోజుల్లో 7 రోజులు అటు కాకుండా 7 రోజులు ఇటు కాకుండా మధ్యలో అష్టమి రోజు పుట్టాడు. మధ్యలో పుట్టాడు ఆయన వ్యక్తి ఎట్లా ప్రవర్తించాడంటే ఇటు జ్ఞాన అటు అజ్ఞాన అని తెలియకుండా ప్రవర్తించాడు. ఆయన మధ్యలో పుట్టాడు కదా, ఆయన మధ్యలో ఉండిపోయాడు ఎవరికి అర్థం కాకుండా. ఆయన ఓ పక్షం జ్ఞానము ఓ పక్షం అజ్ఞానం అనుకోండి. 7 రోజులు అజ్ఞానము 7 రోజులు జ్ఞానం అనుకోండి. ఈయన అటు జ్ఞానంలో కాకుండా ఇటు అజ్ఞానంలో కాకుండా ఎట్ట పుట్టాడు? మధ్యలో అష్టమి రోజు పుట్టాడు. 8వ రోజు పుట్టాడంటే మీకు ఎవరికి అర్థం కానీ అటుకు తెలుసుకొని ఇటు కలుగుండు. ఇటు చూసారా అజ్ఞానే, అటు చూసారా జ్ఞానే. ప్రపంచ దృష్టితో చూసారా అజ్ఞానే, జ్ఞాన దృష్టితో చూసారా జ్ఞానే. ఆ రకంగా 2 రకాలుగా అర్థమయ్యేటట్టుగా ఆయన పుట్టిపోయినాడు అనమాట. 2 రకాలుగా ఈరోజు కొంతమంది మన లెక్కలో ఆయనేమో గొప్ప జ్ఞాని, కొందరు లెక్కలో ఆయన అల్లరుడు. 2 రకాలుగా అర్థమైనాడు ఆయన గొప్ప అని చాలామంది అనడం లేదు. సరే, ఆయన ఏం చెప్పాడు అంటే ఆయన మనిషి ఆకారాన్ని కానీ ఆయన ప్రవర్తన కానీ మనం వదిలి చూస్తే ఆయన చెప్పినది 80 సంవత్సరాల తర్వాత జ్ఞానం చెప్తే 80 సంవత్సరాలు అజ్ఞానిగా ప్రవర్తించాడు. మనకు కనిపించేటువంటి రకంగా ఏ రకంగా కనిపించాడు? అజ్ఞానిగానే ప్రవర్తించాడు అని చెప్తాడు. ఆయన చెప్పాడు, నేను ఈ రకంగానే ప్రవర్తిస్తాను, మీరు ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో నేను అదే రకంగా ప్రవర్తిస్తాను. ఎందుకు ప్రవర్తించాలి ఆ రకంగా? ఆయన ఎందుకు ప్రవర్తించేసి పని వచ్చింది? మీకు మార్గదర్శకత కొరకు, మీకు మార్గాన్ని చూపే దాని కొరకు నేను ఆ రకంగా ప్రవర్తించాల్సిన పని వచ్చింది. మార్గాన్ని ఏం చూపడము అంటే మీరు అజ్ఞానంలో ఏ పనులు చేసినా కానీ అంటే పాపము పుణ్యం వస్తూ ఉంది కదా మీకు. ఆ రకంగా అన్ని పనులు చేస్తూ అంటే మీ కర్మ ప్రకారం మీరు చేయాల్సి పని వస్తుంది. ఆ చేసినప్పుడు ఆ కర్మను అంటుకోకుండా ఉండేటువంటి విధానం ఏదైతే ఉందో నేను కూడా అన్ని పనులు చేస్తూ కర్మను అంటనటువంటి విధానాన్ని చూపిస్తున్నాను. నాకు ఏ కర్మ అంటదని మీకు తెలిస్తే నేను సర్వకార్యములు చేస్తున్నప్పటికీ, సర్వకార్యములు అంటే మీ మాదిరిని అన్ని పనులు చేస్తున్నప్పటికీ, మీరు దొంగతనం చేస్తారు, నేను దొంగతనం చేస్తాను. మీరు మోసం చేశారు, నేను మోసం చేశాను. మీరు అబద్ధం చెప్పారు, నేను అబద్ధం చెప్పాను. మీరు ఏం చేశారని అన్నీ చేశానయ్యా. మీరు చెడ్డ పనులు చేసి చెడ్డ పనులు చేశాను, మంచి పనులు చేసి మంచి పనులు చేశాను. కానీ నాకు ఏ కర్మ అంటదు. కానీ నాకు ఏ కర్మ మీకు అంటుతా ఉంది, నాకు అంటదు. నేను ఇటువంటి వాడిని మీకు తెలిస్తే, ఎటువంటి వాడిని ఏ పని చేసినా నాకు కర్మ అంటుందని మీకు తెలిస్తే ఎవడైతే తెలుసుకుంటాడో వాడిని కూడా కర్మ అంటదు. ఆ విధానం ఏదో మనకు తెలిసిపోతుంది కదా, వాడిని కూడా కర్మ అంటదు. ఎప్పుడైతే కర్మ అంటదో వాడు మళ్ళీ తిరిగి పుట్టాల్సిన పని లేదు. అప్పుడు మోక్షం వస్తుంది. మీరు ఈ జనన మరణ చక్రంలో ఉంటే బయటపడి దైవ సాన్నిధ్యాన్ని చెందేదానికి అంటే మోక్షం పొందేదానికోసం తెలియబడిన ధర్మాలే ఆయన తెలియజేశాడు. కానీ ఇంకోటేం కాదు, అది ప్రాక్టికల్గా నడిచి చూపించాడు ప్రత్యక్షంగా. అటువంటి ఆయన జీవితంలో ఆయన 80 సంవత్సరాలు మీకు ఆయన ప్రవర్తించి కర్మ సిద్ధాంతాన్ని, కర్మయోగాన్ని మీకు ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. 80 సంవత్సరాల తర్వాత ఆయన తన జ్ఞానాన్ని బయటికి చెప్పడం జరిగింది. 80 సంవత్సరాల తర్వాత ఆయన జ్ఞానం చెప్తే తర్వాత ఎంతమందికి తెలిసింది మనకు? చెప్పిన అర్జునుడు వారం రోజులు మతి పెట్టుకున్నాడు, మర్చిపోయినాడు. ఆయన విన్నటువంటి అర్జునుడు వారం 10 రోజులు మతి పెట్టుకున్నాడు, ఆయన మర్చిపోయినాడు. అది ఈ రోజుకు సరే ఆయన పోయి వ్యాసమగారు చెప్పినాడు, నాకేమంటే చెప్తే అప్పటికే యుద్ధం చేశాను, అప్పుడు నేను యుద్ధం చేయననుకోండి
కానీ ఆయన చెప్పిన దాన్ని బట్టి యుద్ధం చేశాను, ఇటు చెప్పినాడని అప్పుడు జ్ఞాపకం ఉన్నదంతా ఆయన చెప్పాడు, అక్కడ జరిగిందంతా. అది వ్యాసుడు విన్న తర్వాత ఓహో ఇది గొప్ప సారాంశమైన జ్ఞానం అని అప్పుడు తెలిసింది వ్యాసునికి. ఎప్పటికే దగ్గర 200 సంవత్సరాలు ఆయన దగ్గర, ఈయనకి 80 ఏళ్ళు అయితే ఆయన 200 సంవత్సరాలు ఉంటాయి ఇప్పటికి దగ్గర అనుకోండి. అప్పటికే ఆయన 18 పురాణాలు రాసినాడు. 18 పురాణాలు 4 వేదాలు రాశాడు. ఆయన ఎవరు రాసినది? వ్యాసుడు. 18 పురాణాలు 4 వేదాలు రాసి పక్కన పెట్టేసి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈ జ్ఞానం తెలిసింది అనమాట. అది బయటికి పోయినాయన్నీ. అప్పుడు బాగా ప్రచారం అయిపోయినాయి. ఏవి? వేదాలు ప్రచారం అయిపోయినాయి, పురాణాలు 18 పురాణాలు ప్రచారం అయిపోయినాయి. తర్వాత ఈయనకు కృష్ణుడు చెప్పిన జ్ఞానము అర్జునుడి ద్వారా తెలిసింది. అర్జునుడు చెప్పిన తర్వాత ఈయన అర్థం చేసుకొని ఇది చాలా గొప్ప జ్ఞానము, నేను పొరపాటు పడ్డాను, ఇంతవరకు ఈ జ్ఞానం నాకు తెలియదు, ఇంతవరకు నేను అజ్ఞానంలో ఉండేటువంటి వాడిని, ఇప్పుడు నాకు అసలైన జ్ఞానం దొరికింది అని సంతోషంతో, ఆ సంతోషాన్ని పట్టుకోలేక ఆయన ఏం చేశాడంటే దాన్ని గ్రంథ రూపంలో రాశాడు. దాన్ని మన భగవద్గీత అంటున్నాం. ఆ భగవద్గీత అటు ఇటు ఇటు అటు పోయి లాస్ట్కి చివరికి మనకు ఈ కాలం వరకు వచ్చింది. అది ఇప్పుడు మనకు భగవద్గీత అంటే స్వామీజీలుగా చాలామంది తయారైనారు, భగవద్గీతలు చాలా తయారైనాయి, కానీ గ్రంథం ఉంది కానీ అందులో అటువంటి భావము లేదు. ఆయన కృష్ణుడు చెప్పినటువంటి భావము లేదు. కృష్ణుడు చెప్పినటువంటి భావం ఏది మనం తెలుసుకోగలిగితే మనం కూడా ఆయన వద్దకు చేరవచ్చు. అంటే దేవుని వద్దకు చేరేటువంటి మార్గం చాలా అందులో ఉంది. కానీ అజ్ఞానం మనల్ని ఏం చేస్తూ ఉంది అంటే భగవద్గీత కంటే ముఖ్యం వేదాలు అని మనిషికి బోధించి మనిషిని నమ్మేదట చేసి ఆ వేదాల్లో ఉండేటువంటి సారాంశం నువ్వు తెలుసుకో అని చాలా చోట్ల చెప్పడం జరుగుతూ ఉంది. మేము చాలాసార్లు చూసాము, ఈ వేదాల కంటే భగవద్గీత ముఖ్యము అంటే భగవద్గీత నిన్నలా మొన్న పుట్టింది, ద్వాపరయుగం చివరిలో, ఇవి ఎంతో కాలం ముందు పుట్టాయి ఇవి అని చెప్తున్నాడు. అంటే ఎప్పుడు పుట్టాయి? ఈ భగవద్గీత కంటే ముందు పుట్టాయి ఇవి. ముందు ఎప్పుడు పుట్టాయి? వ్యాసుడు రాసినప్పుడు పుట్టాయి. అంత శానం వల్ల మళ్ళీ అట్లా పూర్వమేం పుట్టలేదు అవి. వ్యాసుడు రాసిన తర్వాతనే అవి పుట్టేది. సరే, భగవద్గీత ముందు పుట్టిందే వెనకల పుట్టిందే అంటే భగవద్గీత ముందు పుట్టిందే వేదాలు ముందు పుట్టాయనే ప్రశ్నకు వస్తే దీనికి వేదాలు ముందు పుట్టాయి అనే దానికి ఏమాత్రం ప్రమాణం లేదు, ఏమాత్రం ఆధారం లేదు. భగవద్గీత ముందు పుట్టిందనే దానికి పూర్తి సంపూర్ణమైన ఆధారం ఉంది. సృష్టి ఆదిలోనే నేను సూర్యునికి చెప్పాను. ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్పాడు? దేవుడు చెప్పాడు. పరమాత్మ దేవుడు సృష్టి ఆదిలోనే నేను సూర్యునికి చెప్పాను. సూర్యుడు భూమి మీద ఉన్నటువంటి ఒక రాజు చెప్పాడు. ఈ రకంగా మిగతా వాళ్ళందరికీ తెలియబడింది. అతని వల్ల పరంపరగా తెలిసిపోయి కొంతకాలం బాగా ఇది వ్యాప్తి చెందింది జ్ఞానం, తర్వాత లేకుండా పోయింది చెప్పాడు. అంటే ఇప్పుడు వేదాల కంటే ముందు సృష్టి ఆదిలోనే పుట్టినటువంటిది ఏది? ఈ జ్ఞానం, భగవద్గీత జ్ఞానం. ఇది రెండవ తొలి మళ్ళా తిరిగి ద్వాపరయుగం చివరిలో భారత యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పడం జరిగింది. కానీ ద్వాపరయుగంలో పుట్టింది కాదు, ఇది కృతయుగం మొట్టమొదటినే పుట్టినటువంటిది భగవద్గీత. ఈ సారాంశం మనకు తెలియకపోతే మనము అంటే గీత కంటే వేదాలు ముఖ్యం అనుకుంటాం, కానీ కృష్ణుడు పుట్టిన తర్వాత చెప్పినటువంటి భగవద్గీత వేదాల కంటే చాలా గొప్పది. అటువంటి భగవద్గీతను మనము ఏమాత్రము అశ్రద్ధ చేయకుండా తెలుసుకోవాలి. ఇంతవరకు మనం హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంత మటుకు తెలుసుకున్నాము అని చెప్తే కేవలము 100కి 2 మంది 2 మాత్రమే తెలుసుకున్నారు. కేవలము 100కి 2 మాత్రమే భగవద్గీత చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ భగవద్గీత కూడా తప్పు భావాలతో నిండుకుంది కాబట్టి అసలైన భావము తెలియకుండా పోయింది. ఇంకా ఏమిటంటే భగవద్గీత కానీ వేదాలు కానీ ఏదైనా కానీ సంస్కృత భాషలో రాయబడింది. సంస్కృత భాష నేర్చుకునేటువంటి వాళ్ళే జ్ఞానానికి అర్హులు.
సంస్కృత భాష తెలిసినటువంటి వాళ్ళే జ్ఞానం బాగా తెలిసినటువంటి వాళ్ళు అని కొంతమంది సంస్కృతాన్ని గొప్పగా పెట్టుకొని నేర్చుకోవడం జరుగుతూ ఉంది. సంస్కృతం 2 ముక్కలు వస్తానే మేము జ్ఞానం అనుకోవడము జరుగుతూ ఉంది. అర్థమైందా? కానీ ఈరోజు సంస్కృత భాషలో ఉన్నటువంటి శ్లోకాలు ఏ భాషలో రాయబడినాయి అంటే హిందీ భాషలో రాయబడినాయి, కానీ సంస్కృత భాషకు లిపి లేదు. అది ఒక ఎరికల భాష, సుగాలి భాష లాంటిది. ఏది? సంస్కృత భాష. సంస్కృత భాష మామూలుగా లిపి లేని భాష. ఆ లిపి లేని భాష ఈరోజు హిందీ అక్షరాలతో రాయబడి ఉంది, కానీ ప్రత్యేకించి లిపి లేదు దానికి. అర్థమైందా? లిపి లేని భాషకు విలువ ఇచ్చి సంస్కృతం నేర్చుకుంటే జ్ఞానం వస్తుంది అనుకోవడము పొరపాటు. కాబట్టి ఈ లిపి ఉన్న భాష లిపి లేని భాష కాకుండా భాషను వదిలిపెట్టి అందులోని భావాన్ని గ్రహించుకోగలిగితే అప్పుడు మనకు సంపూర్ణమైన జ్ఞానం తెలియబడుతుంది. మనం ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, మొట్టమొదట మనం చెప్పుకున్నాం కదా, ఉత్తర భారతదేశంలో కృష్ణుడు పుట్టాడు. అప్పుడు అక్కడ అజ్ఞానం పెరిగిపోయి ధర్మాలు అధర్మాలుగా మార్చిపోయి పూర్తి ఎక్కువ స్థాయిలో అధర్మాలుగా ఉండిపోయినాయి. కాబట్టి అప్పుడు అక్కడ పుట్టి జ్ఞానాన్ని చెప్పాల్సిన పని వచ్చింది. దక్షిణ భారతదేశంలో పుట్టాల్సిన పని లేదనుకున్నాడు ఆయన. ఉత్తర భారతదేశంలో పుట్టాడు, అక్కడే జ్ఞానం చెప్పాడు. తర్వాత దక్షిణ భారతదేశంలో కూడా ఈరోజు జ్ఞానము తక్కువైపోయింది. ఆయన మన దేశంలో పూర్వం 5000 సంవత్సరాల పూర్వము మధురానగరంలో పుట్టి ఆ ప్రాంతంలో జ్ఞానం తెలియజేస్తే ఇప్పుడు ఆ జ్ఞానము అక్కడ లేకుండా పోయింది, తర్వాత ఇక్కడ లేకుండా పోయింది. ఈరోజు మేము హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తాము అనేటువంటి వాళ్ళు హిందూ ధర్మాలంటే ఏమిటో హిందూ ధర్మాలంటే ఏంటో తెలియకుండా పోయినటువంటి పరిస్థితులు ఇరుక్కున్నారు. హిందూ ధర్మాలను బయటికి చెప్తే దాన్ని వేరే మత ధర్మాలు అనుకోవడం కూడా జరుగుతూ ఉంది. అంటే వీళ్ళకి జ్ఞానం ఏమాత్రం తెలియదు, హిందూ జ్ఞానం అనేది ఏమాత్రం వీళ్ళకి తెలియకుండా పోయింది. కాబట్టి వాటిని ఏది జ్ఞానము ఏది అజ్ఞానము, ఏది పరమతము ఏది స్వమతము అనేటువంటి అర్థం కూడా కాకుండా పోయింది. ఈ రకంలో హిందూ మతాన్ని ఉద్ధరిస్తాము అని పేరు పెట్టుకునే సంఘాలు సంస్థలు చాలా ఉన్నాయి. వాళ్ళు పూర్తి అజ్ఞానంలో మొదలుపోయినారు. ఎందుకంటే మతం అనేటువంటి మాయలో పడిపోయినారు వాళ్ళు. మతం అనేటువంటి మాయను వదిలి చూస్తే దేవుడు అనేటువంటి జ్ఞానాన్ని చూడగలిగితే ఆ ధర్మాలంటే ఏంటో తెలుస్తాయి. అంతవరకు వాళ్ళకి తెలియవడు. హిందూ మతాన్ని రక్షిస్తాము అని పేరు పెట్టుకునే సంస్థలు భగవద్గీతను బజార్లో పెట్టి కాల్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇదే గుంతకల్ పట్టణంలో భగవద్గీత అనే పేరుండే పుస్తకాన్ని, ఇది త్రైత సిద్ధాంత భగవద్గీత అంటే త్రైతం అంటే ఏదో క్రైస్తవులకు సంబంధించింది. క్రైస్తవులు ఈ రకంగా కూడా భగవద్గీతను వాడుకొని ప్రచారం చేస్తున్నారు. భగవద్గీతను వాడుకొని ప్రచారం చేయడం ఇదే ఇది తెలివిండే మాట అసలుకి ఇది అని అనేస్తే భగవద్గీతను అగ్గిపట్టి ఆల్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంక హిందువులు అనాలా ఏమనాలి చెప్పండి? సిగ్గుచేటు హిందువులకు భగవద్గీత నడిరోడ్లో పెట్టి కాల్చినారంటే వాడు హిందువే కాదు. మళ్ళీ మేము హిందువులము హిందూ ధర్మాన్ని రక్షిస్తామని పేరు పెట్టుకున్నారు. ఎవరు మార్చగలిగినారు వీళ్ళు? ఈరోజు క్రైస్తవులుగా మారిపోయేటువంటి హిందువులు మార్చగలిగినారా? ఇంకొకటి మార్చగలిగినారా చెప్పండి? ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉండే వాళ్ళ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు చూసుకోండి. క్రైస్తవులు లేరా? ఇక్కడ క్రైస్తవులు చాలామంది ఉన్నారు. ముస్లింలు లేరా? ముస్లింలు కూడా ఉన్నారు. మళ్ళీ క్రైస్తవులు ముస్లింలు ఈ సభకు ఎందుకు వచ్చారు? ఇక్కడికి మా జ్ఞానము అనే ఉద్దేశంతో వచ్చారు వాళ్ళు. చెప్పబడేటువంటిది మా జ్ఞానము, దేవుని గురించి చెప్పేటువంటి జ్ఞానము అని చెప్పి వచ్చారు. కానీ మతాన్ని గురించి చెప్పేటువంటి జ్ఞానం అని ఎవరు రాలేదు ఇక్కడికి. మతాన్ని గురించి చెప్పేటువంటిది అది హిందూ మతము, మన సంబంధం లేదు, వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఈ జ్ఞానాన్ని అనుసరించగలుగుతున్నారు. క్రైస్తవులు ముస్లింలు ఎందుకు అనుసరించగలుగుతున్నారు? చెప్పబడేటువంటి జ్ఞానాన్ని బట్టి. భగవద్గీతలో వాళ్ళ నమ్మకం లేదా? ఉంది. భగవద్గీత నమ్మకం మీదనే ఇక్కడికి వచ్చారు వాళ్ళు. కానీ మీరు చెప్పే పద్ధతి ప్రకారం అయితే ఎవరు రారు. ఉండే హిందువులు కూడా ఇతర మతస్థులుగా మారిపోతున్నారు. ఇక్కడ మాత్రం ఇతర మతస్థులు కూడా
హిందూ ధర్మాలను అన్ని ధర్మాలుగా భావించి, అంటే దేవుని ధర్మాలుగా భావించి, వారు స్వధర్మాలుగా భావించి వాళ్ళు తెలుసుకునే దానికి వస్తున్నారు. భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా తమ గ్రంథాల్లో ఉన్నాయని ఒప్పుకోగలుగుతున్నారు. మేము మాట్లాడితే ఏ క్రైస్తవుడు వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. ప్రతి మాట క్రైస్తవుడు సరిపోతూ ఉంది. మేము మాట్లాడితే ప్రతి ఇస్లాం మతం వ్యక్తికి, ప్రతి దేవుని మీద విశ్వాసం ఉన్నటువంటి ప్రతి ముస్లింకు మా మాట సరిపోతూ ఉంది. ఎందుకు సరిపోతూ ఉంది? ఈ దేవుని ధర్మం కాబట్టి. దేవుని ధర్మం ఆ మతాల్లో కూడా ఉంది కాబట్టి. ఒక్కొక్క మతానికి ఒక దేవుడు లేడు. ప్రపంచం అంతా ఉన్నటువంటి వాడు దేవుడు ఒకడే అని చెప్పాం. మొట్టమొదటి చెప్పాను. అనువరణ వ్యాపించినటువంటి వాడు ఉన్నాడు. అతను భూమి మీదకి వచ్చి జన్మ తీసుకుంటే దేవుని ధర్మాలే బోధిస్తాడు, కానీ ఇంకో ధర్మం బోధించడని చెప్పాం. ఆయన ఎప్పుడు చెప్పినా కానీ మానవును దేవుని చేరేటువంటి ఉపాయము అంటే ధర్మాలు, మార్గాలు ఏవైతే ఉన్నాయో అవే చెప్తాడు, కానీ మతానికి సంబంధించినటువంటి పద్ధతులు కానీ ఇంకోటి ఏవి చెప్పడు. ప్రతి మతంలోనూ మతానికి సంబంధించిన పద్ధతులు ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టుకుని చెప్తున్నాం మనం. వాటిని వదిలిపెట్టి దేవుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని మీరు అనుసరిస్తే సరిపోతుందని చెప్తున్నాం. ఉత్తర భారతదేశంలో ఆ రోజు అజ్ఞానం ప్రబలిపోయిందని ఆ రోజు చెప్పగలిగితే, జ్ఞానాన్ని చెప్తే ఆ చెప్పిన జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక, ఈరోజు మన ముందున్నటువంటి భగవద్గీతను అర్థం చేసుకోలేక దక్షిణ భారతదేశంలో కూడా దాన్ని ఏమాత్రం విలువ ఇవ్వకుండా పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే దక్షిణ భారతదేశంలో కూడా ఈ జ్ఞానాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో భగవద్గీతను గురించే చెప్తున్నాను. కృష్ణుడు గొప్పవాడు. ఆయన జన్మ తీసుకున్నటువంటిది మన కోసమే, మనం జ్ఞానం తెలుసుకునే దానికోసమే. ఈ రకంగా మనం జ్ఞానం తెలుసుకోలేకపోతే మన జీవితమే వ్యర్థము అని చెప్తున్నాం. ఈరోజు కృష్ణాష్టమి అంటే కృష్ణుడు పుట్టినటువంటి దినము. ఈ దినము మనం ఆయన చెప్పినటువంటి జ్ఞానాన్ని మనం నెంబర్ వేసుకుంటే, జ్ఞాపకం చేసుకుంటే మనం చేసేటువంటిది చాలా పొరపాట్లు అని మనకు అర్థమవుతూ ఉంది. మనం చేసే పనులన్నీ చాలా పొరపాట్ల పనులు చేస్తున్నాం. దైవ జ్ఞాన విషయంలో, దేవుని జ్ఞాన విషయంలో మనం సక్రమైనటువంటి మార్గాన్ని అనుసరించడం లేదు. అందువల్ల మనం ఏ జ్ఞానాన్ని అనుసరిస్తే మనం సక్రమైన మార్గాన్ని అనుసరించగలుగుతాము అంటే ఒకే ఒక జ్ఞానము, అది కృష్ణుడు చెప్పినటువంటి జ్ఞానము, అదే భగవద్గీత. మనకు 6 శాస్త్రాలు ఉన్నాయి. 6 శాస్త్రాల్లో బ్రహ్మవిద్య శాస్త్రం అనేది కూడా ఉంటుంది. ఆ బ్రహ్మవిద్య శాస్త్రం ఎక్కడైతే సంపూర్ణంగా ఉంది అంటే అది భగవద్గీతలోనే సంపూర్ణంగా తెలియబడింది. భగవద్గీతలోనే సంపూర్ణంగా తెలియజెప్పబడింది. అది మనకు అర్థం కాలేదు కాబట్టి అది సంపూర్ణమైనటువంటి శాస్త్రంగా మనకు ఏమాత్రం తెలియబడలేదు కాబట్టి మనము ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేకపోయినాము. ఆ జ్ఞానమే మనకు తెలియకుండా పోయింది. ఇప్పటి నుంచి ఆ జ్ఞానాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలంటే ఏ గ్రంథం ద్వారా మీకు ఆ జ్ఞానం తెలియబడుతుంది అంటే మేము ధైర్యంగా చెప్తున్నాము, ఆ ద్వైత సిద్ధాంత భగవద్గీత వలనే మీకు ఆ జ్ఞానం తెలియబడుతుంది. బాగా ధైర్యంగా చెప్తున్నా, గర్వంగా చెప్పుకుంటున్నాము. నీకు ఒక్కరికైనా ఆ జ్ఞానం తెలిసేది ఎవరికి తెలియదు అంటే నేను చెప్పినట్టు జ్ఞానము మీకు ఎవరికీ తెలియదు. ఎందుకంటే ప్రత్యేకమైన జ్ఞానం నేను చెప్పిన తర్వాతనే ఆ రహస్యం బయటకు వచ్చింది. మీకు తెలియదు కదా. ఓ గురువు అనే పుస్తకంలో రాశాను, నేను ఈ పద్ధతి గురువు అనేటువంటి మీరు రకరకాల ఊహించుకున్నారు, కానీ నా ఊహ వేరు, నా పద్ధతి వేరు. అంటే గురువు అనేటువంటి వాడు ఇటువంటి వాడు అని చెప్తూ ఈ జ్ఞానం ఎవరికీ తెలియదు, ఇది నాకు మాత్రమే తెలుసు కాబట్టి మీ అందరికంటే నేను గొప్ప జ్ఞానాన్ని చెప్పాను. ఆయన ఏం రాశాయంటే మీ ఎందుకు మీరు గొప్ప జ్ఞానం అనుకుంటే ఎట్లా, ప్రజలు అంటే కదా మీరు గొప్ప జ్ఞాని అని ఒక ఆయన ప్రశ్న చేశాడు. ప్రజలకు జ్ఞానం తెలిస్తే కదా దానికి జ్ఞానం అనేది, ఏది జ్ఞానం తెలిస్తే కదా దానికి జ్ఞానం, వాళ్ళకి దానికి కథ తెలియడు జ్ఞానం ఎట్లా అంటారు. నేను చెప్పిన తర్వాత ఆ జ్ఞానం మీకు తెలిసిన తర్వాత అది అవునా కాదా అని మీరు చూసుకున్న తర్వాత అప్పుడు అర్థమవుతుంది. ఇది అంతవరకు మీకు తెలియదు కదా. ప్రజలు అంత తెలిసి ఉంటే అంటారు. ఇప్పుడు తెలిసినోడు సర్టిఫికెట్ ఇస్తాడు, కానీ తెలియనోడు ఏం సర్టిఫికెట్ ఇస్తాడు. మీకు తెలుసు కాబట్టి నేను జ్ఞానం చెప్తాడా, నేను జ్ఞానమే కాదండి అది మీరు టెస్ట్ చేసి చెప్పేదానికి అవుతుందా? ఎందుకు కాదు, మీ జ్ఞానం తెలియదు కాబట్టి మీరు వింటున్నారు, మేము చెబుతున్నాం. చెప్పే జ్ఞానం మీకు తెలియదు కాబట్టి మేము చెప్పాల్సి పని వచ్చింది. అట్లప్పుడు ప్రజలు మీ జ్ఞానం అనాలంటే ఎట్టంటారు, జ్ఞానని నీకు తెలిసిన తర్వాత అది
తెలియకముందు ఎట్లా అంటాం? తెలియకముందు అనేదానికి కాదు. కానీ ఈ రకంగా కొంతమంది చెప్పినా కానీ అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు. ద్వైత సిద్ధాంత భగవద్గీత అని పేరు పెట్టి క్షరుడు, అక్షరుడు, పురుషోత్తముడు అనేటువంటి పదాలు భగవద్గీతలో ఉన్నాయి. పురుషోత్తమ ప్రాప్తి యోగము అనేటువంటి అధ్యాయంలో క్షర, అక్షర, పురుషోత్తమ అనేటువంటి 3 భాగాలుగా ఆత్మలు విభజించి చెప్పాడు. 3 ఆత్మలుగా అని అంటే ఆ జ్ఞానం ఏమో తెలియదు. కానీ ఇది క్రైస్తవుల్లో త్రిటి అంటారు, త్రిత్వం అంటారు. త్రిత్వమే తైతము అని అంటున్నారు. త్రిత్వానికి తైతానికి సంబంధం ఏమి? వాళ్ళు ఏం చెప్పినారో ఏమో మనకు తెలియదు. కానీ మీకు ఏం తెలియదు దాని గురించి. ఆ త్రిత్వం అంటే ఏదో తెలుసున్నది అంటే అది కూడా తెలియదు. వాళ్ళ త్రిత్వం అనేది దేశంలో లేదు, ఆ మతంలో కూడా లేదు త్రిత్వం అనేది. వాళ్ళు పేరు పెట్టుకున్నారు త్రిత్వం అని. ఎందుకు మనకు అడ్డం వచ్చేదానికి అది ఆ పేరు మనకి ఈరోజు అడ్డం వచ్చింది. కానీ త్రిత్వం అనేది క్రైస్తవ మతంలో ఎక్కడా లేదు. వాళ్ళు ఏమంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మ అని 3 పేర్లు పెట్టుకొని త్రిత్వం అన్నారు. ఇక కుమారుడు అనేటువంటి వాడు వేరు, జీవాత్మగా లెక్కేసుకుంటాము. తండ్రి అనే పరిశుద్ధాత్మ అన్న ఇద్దరు ఒకటే అవుతారు. తండ్రి అనే పరిశుద్ధాత్మ అన్న ఇద్దరు ఒకటే అవుతారు, కానీ వేరు కాదు. వేరు అనే అంటే వాడు పూర్తి అజ్ఞానిగా, దాంట్లో కూడా ఆ మతంలో కూడా పూర్తి అజ్ఞానం అయిపోతాడు. కానీ త్రిత్వం అనేది ఎక్కడా లేదు, క్రైస్తవ మతంలో వెతికినా లేదు. వీళ్ళు తెలియక ఆ పేరు పెట్టుకున్నారు, అజ్ఞానం చేత ఆ పేరు పెట్టుకున్నారు. కానీ క్రైస్తవులో త్రిత్వం అనే మాట పూర్తి అజ్ఞానమైంది. అంటే ద్విత్వమే ఉంది. దేవుడు మనిషి అంటే మాట ఉంది, కానీ ఇంకోటి ఏం లేదు. తండ్రి, పరిశుద్ధాత్మ అంటే ఇద్దరు ఒకటే అవుతారు, కానీ వేరు కారు. అక్కడ లేనటువంటి పదాన్ని ఇక్కడ భగవద్గీతలో పూర్తి సంపూర్ణంగా ఉంది. జీవుడు, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ. జీవాత్మ, ఆత్మ, పరమాత్మ. ఒకటి జీవుడు, ఆత్మ, దేవుడు. ఈ రకంగా 3 ఉన్నారు అని చెప్పబడింది. ఈ 3ని మనం భగవద్గీతలో చెప్తూ ఈ త్రైత సిద్ధాంతము అని పేరు పెట్టి త్రైత సిద్ధాంత భగవద్గీత అని ఒక గుర్తింపుగా మనం బయటికి చెప్తే దాన్ని ఇది క్రైస్తవ మత ప్రచారము అని అనుకుంటున్నారంటే అంతకంటే గుడ్డోళ్ళు ఇంకోరు లేరు. మేము చెప్పే జ్ఞానం వల్ల క్రైస్తవులు మారిపోయి అందరికీ దేవుడు ఒక్కడే, ఇక్కడ చెప్పేది దేవుడు కృష్ణుడా, మాకు సంబంధించినటువంటి దేవుడే అని వాళ్ళు అంటూ ఉంటే మీరు ఎవరైనా ఆ మాట అనేది చేయగలరా? మీరు హిందూ ధర్మం రక్షించే వాళ్ళని మీరు పేరు పెట్టుకున్నారు, పెద్ద పేరు పెట్టుకున్నారు కదా. ఎవరైనా కానీ ఒక్క క్రైస్తవం చేతనే ఆ మాట అనిపించగలరా? మీకు చేతన అవుతుందా? ఒక్క ముస్లిం చేతైనా కానీ మీరు ముఖాన్ని బొట్టు పెట్టించగలరా? లేదు. ఈయన చెప్పే జ్ఞానము వాస్తవమైన జ్ఞానము, ఇది మాకు సంబంధించిన జ్ఞానము, మేము కూడా దీన్ని అనుసరిస్తాము అని వాళ్ళ చేత మీరు అనిపిస్తారా? ఈ అర్థం ప్రకారం నేను నిజంగా హిందువును అని వాళ్ళు అంటూ ఉంటే అటువంటి మాట మీరు వినగలిగినారా ఎప్పుడైనా? కానీ మీరు చెప్పిన జ్ఞానం వల్ల ఒక ముస్లిం కానీ ఒక క్రైస్తవుడు కానీ నేను నిజమైన హిందువును అని వాళ్ళ నోటి కూడా అనిపించగలరా మీరు? నేను 1 గంట సేపు మాట్లాడితే ఏ ముస్లిం చేతైనా కానీ నేను వాస్తవమైన హిందువును, నేను నిజమైన హిందువును అనిపించగలను. ఏ క్రైస్తవుని చేతైనా కానీ నేను నిజమైన హిందువును అని అనిపించగలను. మీరు అనిపించగలరా? ఎవరితోనే అనిపించారా? లేదా నన్ను మార్చగలిగినారా? చెప్పండి. దౌర్జన్యాలు చేసి బలవంత పెట్టి భయపెట్టి మతాలు మార్చాలని చూస్తున్నారు, కానీ అది మంచి పద్ధతి కాదు. వాళ్ళ ఇష్ట ప్రకారం ఏ మతంలోకైనా పోవచ్చు. అన్ని మతాల్లో ఉండేటువంటి వాడు దేవుడే. ఒక మతాన్ని పెట్టుకొని మత అసూయలు పడడం మంచిది కాదు, మత ద్వేషాలు మంచిది కాదు. నిన్న నా దగ్గరికి వచ్చారు ఒక వ్యక్తి. ఒక ఇంట్లో భర్త ఏమో హిందువు, ఇంట్లో భార్య ఏమో క్రైస్తవ మతానికి సంబంధించి యేసు ప్రభువును నమ్ముతుంది. నాకు ప్రభు గొప్పవాడు అని ఆమె అంటుంది, నాకు కృష్ణుడు గొప్పవాడు ఈయన అంటాడు. ఎట్టుంది అంటే చూడండి, వాళ్ళకి పెద్ద సమస్య అయింది. ఆయన బాధపడిపోతున్నారు, ఆమె బాధపడిపోతుంది. నా భర్త నా మాట వినలేదు, ప్రభువు విడిచిపెట్టి ఎవరినో పట్టుకున్నాడు ఆమె అనుకుంటుంది. ఆయన ఏమనుకుంటున్నాడు, కృష్ణుడు గొప్పవాడు, ఈయన గొప్పవాడిని విడిచిపెట్టి ప్రభువుని పట్టుకుంది ఏమని ఆయన అనుకుంటున్నాడు. నా దగ్గరికి ఆ సమస్య తెచ్చే నేనేం చెప్పానంటే, ₹1 బిల్ల ఉంది, ₹1 బిల్ల 3 సింహాలు గుర్తుంది ఒకటి, అంతేనా? ఈ పక్క చూస్తే మామూలుగా రూపాయి అనే పేరు ఉంది, ₹1 గుర్తు, 1 నెంబర్ ఉంది, 1 నెంబర్ పెట్టి ₹1 ఉంది. ఈ పక్క చూస్తే 3 సింహాలు గుర్తుంది. 3 సింహాలు గుర్తు 2 పక్కల లేదు, ఒక పక్కే ఉంది.
ఒకటో నెంబర్ గుర్తు ఓ పక్కనే ఉంది, రెండు పక్కన లేదు. కానీ ఇది రూపాయే కదా, రూపాయికి రెండు పక్కల 2 రూపాయలు ఉన్నాయి కదా. ఈ రూపాయిని ఈయన చూశాడు, ఆ రూపాయిని ఆమె చూసింది. ఇది ఈ ఒకటో నెంబర్ ఉంటేనే రూపాయి అని ఆమె అంటుంది, లేదు 3 సింహాలు ఉంటేనే రూపాయి నేను అంటాడు. ఇద్దరు కొట్లాడేది రూపాయి కోసమే, ఇద్దరు కొట్లాడినే రూపాయే, వాళ్ళు పట్టుకొని బిగులాడితే రూపాయినే. కానీ 3 సింహాలు ఏమంటాడు, లేదు ఒకటో నెంబర్ అని ఆమె అంటుంది. ఆడ సమస్య ఏమీ లేదు. నాకు యేసుప్రభు అంటే ప్రాణము, యేసుప్రభువే దేవుడు అంటే 100 రూపాయలు దేవుడు, ఎవరు లేదు నేను. కృష్ణుడు అంటే నాకు గొప్ప అంటే దానికి కూడా అది కరెక్టే, ఎవరు లేదు నేను. నువ్వు అటు ఇటు 2 చెప్తావంటే 2 చెప్పుకేముంటుంది, మీరు పెట్టుకునేది ఉదాన్నే 2 ఉండేదాన్ని మీరు పట్టుకోండి. రూపాయికి ఏ విధంగా ఇది 2 వైపులా 2 గుర్తులు ఉన్నాయో ఆ రకంగా మీరు చెప్పేది కూడా అట్లే ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే కృష్ణుడో ఇక్కడ కృష్ణుడు ఎవరైతే ఉన్నారో ఆయన తిరిగి మళ్ళీ జన్మ తీసుకుంటాడు. నేను చెప్పాడు, బహునీమే వ్యతితాని జన్మాని తవర్ చార్జున అన్నాడు. నాకు ఎన్నో జన్మలు కలిగినాయి అని చెప్పాడు, నీకు అట్లే కలిగినాయని చెప్పాడు. నాకు ఎన్నో జన్మలు కలిగినాయని చెప్పాడు. నాకు అవసరం వచ్చినప్పుడల్లా పుట్టాను నేను. ఎప్పుడైతే ధర్మాలు అధర్మాలుగా మారిపోయినాయి అప్పుడంతా నేను పుట్టాను. నాకు ఎన్నో జన్మలు కలిగినాయి. నేను ఈ ఒక్క జన్మతోనే నేను మళ్ళీ పోయి అక్కడ కూర్చుంటానని చెప్పలేదే, చెప్పలేదు. నేను మళ్ళీ వస్తాను అవసరం వచ్చినప్పుడు అని చెప్పాడు. సరే కృష్ణుడిగా పుట్టిపోయినాడు, జ్ఞానం చెప్పినాడు 5000 సంవత్సరాల పూర్వం. ఇక రానని చెప్పాడు ఆయన. సరే మళ్ళీ ఎప్పుడైతే వస్తాడు అనుకో, అప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను పెట్టుకుంటే మళ్ళీ ఇంచి పెట్టుకొని వస్తాడా, ఎవరు పెంచి పెట్టుకొని వస్తాడా, మోటార్ పొందుకొని వస్తాడా, లేదు. ఆ పరిస్థితుల ప్రాంతాల్లో ఎట్లున్నాడో ఏ రకంగా పుడతారు ఆ రకంగా పుడతారు, ఆ రకంగా ఉంటారు. మళ్ళీ వేరే దేశంలో పుట్టాడు, వేరే దేశం పేరు పెట్టుకున్నాడు. ఇదే జ్ఞానాన్ని అక్కడ చెప్పాడు. చెప్పిన జ్ఞానం ఏమిటి? ఒకటే, రూపము వేరు, వ్యక్తి వేరు, వ్యక్తి వేరు, పేరు వేరు, రూపం వేరు. అక్కడ గమనించాల్సిన పని ఏమిటంటే చెప్పబడినట్టు జ్ఞానం ఏది అంటే ఒకటే జ్ఞానమే. ఎక్కడ ఏ మాత్రం చిన్న పైసా రూపంతో కూడా వ్యత్యాసం లేదు. అటువంటి వ్యత్యాసం లేనప్పుడు దాన్ని వదులుకొని ఆ జ్ఞానాన్ని చూడుకోకుండా వ్యక్తులు చూడడం పొరపాటు కదా మీరు. కృష్ణుడు దేవుడా భగవంతుడా అనేటువంటి గ్రంథంలో కృష్ణుని మరణము దేశానికే కనువిప్పని చెప్పాం, అంతే కదా, అందరికీ కనువిప్పేది. మళ్ళా ఆ మరణాన్ని చూస్తే ఎట్లుంది అంటే మళ్ళీ ఇంకో రకంగా ఉంది. ఆయన ఎట్లా పుట్టాడో అట్లే పుట్టాడు, ఎట్లా జరిగిందో చిన్న వయసు అట్లే జరిగింది, ఎట్లా బోధించాడో అట్లే బోధించాడు అన్నమాట. ఎట్లా చనిపోయాడో అట్లే చనిపోయాడు చివరిలో. అది మనం గుర్తు చేసుకుంటే ఇద్దరు వ్యక్తుల్లో తేడా కనిపించదు. ఒక్క తూరి ధర్మాలు భూమి మీద బోధించాలి అంటే 3 తూర్లు ఆయన అవతరించాలి. ఒక్క తూరి దేవుడు ధర్మాలు భూమి మీదగా సంపూర్ణంగా బోధించాలి అంటే 3 తూర్లు 3 భాగాలుగా అవతరించి 3 రూపాయలుగా అవతరించి 3 జగాలు అవతరించి ఆయన జ్ఞానం చెప్పేవారు, సంపూర్ణ జ్ఞానం. అర్థమైందా? ఆయన ఒక్క తూరి జ్ఞానం చెబితే మాయ 5 తూర్లు జన్మించి 5 తూర్లు ఆయన పుట్టి అజ్ఞానాన్ని ప్రచారం చేస్తుంది. ఏది? మాయ. ఆయన ముందే చెప్పాడు, నేను 3 తూర్లు పుడుతున్నాను, 5 తూర్లు పుట్టు, నాకంటే ముందు అవుతురు, నాకంటే వెనకల అవుతురు పుట్టు, నాకంటే ముందు అవుతురు, నాకంటే వెనకల అవుతురి నేను పుట్టినప్పుడు. నా జ్ఞానం అంతా తప్పని చెప్తాడు. నువ్వు నా జ్ఞానం ఒక్కటి కూడా సరేది కాదు అని మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇట్లాంటి రూపాయలు కనిపిస్తాయి అక్కడైతే, ఎవరు మాయ దగ్గర ఇట్లాంటి ఏం కనిపించవు, ఉత్తమాట్లాడు కనిపించేది. అదే అక్కడ ఫోటోలు ఉంటే విభూతి రాలుతుంది, కుంకుమ రాలుతుంది, బంగారం రాలుతుంది. ఇక్కడ ఏం రాలవు, చెప్పే మాటలే. కాబట్టి అది ఆశ, మనుషులకు ఆశ కదా, ఆశ కొట్టకపోతారు అన్నమాట. ఈ రకంగా మంచి బలం ఇస్తాను, నువ్వు ఏమైనా చేయి, ప్రజలు మార్చి నా జ్ఞానం వైపు రాకుండా చేయి. ఎవడైతే ఆసక్తి కలిగి నన్ను తెలుసుకోవాలంటే శ్రద్ధ కలిగి ఉంటాడో వాడు మాత్రం నా వైపు రావాలి. ఎవడైతే ప్రపంచ శుభ్రంలోనే తట్టేపోవాలి, మరి వాళ్ళు రాకూడదు, వేస్ట్, నాకెందుకు అనవసరంగా. కాబట్టి వాళ్ళు రాకుండా ముందే ఏం చేస్తారంటే 5 తూర్లు పుట్టి ప్రత్యక్ష దేవుడు ఈయన అని వాళ్ళ సైడ్ పోయి తెలియజేస్తుంది అనమాట. అది అర్థమైందా? ఇంకా అంటారు జ్ఞానంతో ఏం పని, మనకేం లాభం వస్తుంది, అక్కడికి పోతే ఏం లాభం వస్తుంది ప్రజలే అంటారు. ఆ రకంగా ఆయన దేవుడు కూడా మాయను ఆ రకంగా సృష్టించి ఆయన సృష్టించినటువంటి వస్తువు ఏది లేదు. మాయ పుట్టింది అంటే ఎవరి ద్వారా పుట్టింది? అది దేవుని ద్వారా పుట్టింది.
దేవుడే దాన్ని సృష్టించి ఆ రకంగా మన మధ్యలో పెట్టి మనల్ని తన జ్ఞానానికి దూరం చేయాలనే ఉద్దేశంతో చేశాడు. మనం ఎవరికైతే శ్రద్ధ ఉందో ఆ శ్రద్ధ ఉన్నటువంటి వ్యక్తి దేవుని జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకునేందుకు అవకాశం కూడా ఉంది. లేదో మేము ఇంత మాయమలో గందరగోళం చేస్తామంటే, ఆశలన్నీ చూపుతామంటే మేము ఎట్లా తెలుసుకోగలిగేది అంటే ఆయన చెప్తాడు, అన్య చింత లేకుండా నన్ను ఎవడైతే నమ్ముకున్నాడో, ఎవడైతే స్మరిస్తున్నాడో, ఎవడైతే ధ్యానిస్తున్నాడో, ఎవరిని నన్ను ఇంకా రకరకాల పేర్లు పెట్టుకొని ఏ రోజు దగ్గర ఒప్పుకోను. ఎవడైతే నన్ను అంటే ఎవరు దేవుణ్ణి, ఎవడైతే దేవుడో అతన్ని నమ్ముకొని అన్ని చింత లేకుండా, అన్ని చింత అంటే దగ్గర అంతా నాకంటే పెద్ద పెద్ద వాళ్ళు కనిపిస్తుంటారు నీకు. నా దగ్గర 5 పైసలు లేదు, కోట్ల ధనమున్న వాళ్ళు ఉంటారు, అర్థమైందా? బంగారు దండిగుండే వాళ్ళు ఉంటారు. కాబట్టి దేవతలను దండిగున్నారు. నా పేరు తక్కువే కానీ దేవతల పేర్లు చాలా ఉన్నాయి. కాబట్టి అన్య చింత లేకుండా, వేరే దేవుడు మీద ధ్యాస లేకుండా నా మీద ఎవడైతే ధ్యాస కలిగి ఉన్నాడో అటువంటి వాడు మార్గాన్ని తప్పిపోకుండా వాని యొక్క యోగక్షేమాన్ని నేనే చూస్తాను అన్నాడు. దాన్ని ఏం చేశారు మన వాళ్ళు అంటే, యోగాన్ని వేరు క్షేమాన్ని వేరు చీల్చివేసి క్షేమాన్ని చూస్తాడు. మనకు యోగాన్ని పక్క పెట్టారు, యోగాన్ని మనం చూస్తాడులే, మన క్షేమాన్ని చూస్తాడు అనుకున్నారు. ఒకవేళ ఎప్పుడన్నా దేవుని మార్గంలో ఒకవేళ దేవుని తెలుసుకోవాలని వస్తూ ఉంటే చిన్న ముళ్ళు గుచ్చుకుందనుకో, మన క్షేమాన్ని చూడలే, ఈ జ్ఞానం మనకు పనికిరాలని అనుకుంటారు. ఎక్కడైనా దేవుడు తన శ్లోకంలో తన మాటలో మనిషి యొక్క క్షేమాన్ని చూస్తానని చెప్పాడా? మనిషి యొక్క క్షేమాన్ని చూస్తానని ఎక్కడ చెప్పలేదు. ఆయన చూస్తానని చెప్పింది దేన్ని? యోగం యొక్క క్షేమాన్ని, నువ్వు చేసేటువంటి యోగం యొక్క క్షేమాన్ని, నువ్వు నడుచుకునేటువంటి దేవుని యొక్క మార్గాన్ని. నువ్వు చెడిపోకుండా నీకు ధ్యాస ఉంటే సక్రమంగా నీ ప్రయాణం చేసి ఆ మార్గంలో దేవుని వద్దకు చేర్చగలుగుతాను. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. కానీ వేరే ధ్యాస ఉండకూడదు. వేరే ధ్యాస ఉంటే నా మాయను పంపించి నేను దూరం చేస్తానండి అని చెప్పాడు ఆయన. అది కూడా చెప్పాడు ఆయన. అందువల్ల అన్య చింత లేకుండా దేవుడు ఒకడున్నాడు, ఈయన కృష్ణుడే, ఈయన యేసుప్రభువే, ఆయన అల్లానే అనుకోదండి. ఈ పేర్లన్నీ మనం చెప్పుకునేదాని నిమిత్తమే, మనం మాయనబడి నిమిత్తమే పేరు ఉండేది. కానీ ఉండేవాడు ఒకడే, ఉండేవాడు ఆత్మ కంటే వేరుగా ఉన్నాడు కాబట్టి మనం పరమాత్మ అంటున్నాము. ప్రతి పని తన ఇష్టప్రకారమే చేస్తున్నాడు ఆయన. కుదుగా చేస్తున్నాడు కాబట్టి ఆయన ఏమంటున్నాం? కుదా అంటున్నాము. కుదా అంటే కుద్దుగా చేసేవాడని, సొంతంగా చేసేవాడని. ఎవరు ఆసరా అవసరం లేదు, ఎవరు సలహా అవసరం లేదు, ఎవరు సహాయం అవసరం లేదు దానికి. ఆయన సొంతంగా చేశాడు కాబట్టి ఆయన కుదా అంటున్నాము. ఆత్మ కంటే వేరుగా ఉన్నాడు కాబట్టి ఆయన పరమాత్మ అంటున్నాము. ఆ రకంగా నువ్వు దేవుడు అంటే ఆయన ఎంత వెతికినా కనిపించేవాడు కాదు కాబట్టి దేవుడు అంటున్నాము. అంతేగాని మిగతా వాళ్ళు మాత్రం దేవుడు కాదు. మిగతా దేవతలు మనం ఎంతమందిని ఆధారించినా వాళ్ళు కూడా ఆ దేవుని మొక్కాల్సిందే. వాళ్ళు కూడా ఆ దేవుని దగ్గరికి పోయి వాళ్ళు మోక్షాన్ని సంపాదించుకోవాల్సిందే. అటువంటి దేవతలు మీరు వదిలిపెట్టి అన్వేషింత లేకుండా మీరు నన్నే స్మరిస్తే నా వద్దకే మీరు వస్తారు అని చెప్పాడు. యాంతి దేవవ్రతాన్ దేవాన్ అన్నాడు. మీరు దేవతలను ఆరాధిస్తే దేవతల వద్దకే పోతారు. మధ్యాజునోపిమాం, నన్ను ఆరాధిస్తే నా వద్దకే వస్తారు అని చెప్పాడు. అంటే అప్పుడు దేవతలు వేరు, ఆయన వేరు. ఇప్పుడు మనం దేవతలను ఆయనను ఏమైనా సపరేట్గా గుర్తించగలిగినామంటే అందరూ ఒకటే అనే ఉద్దేశంతో మనం ఉన్నాం. కానీ దేవుడు ప్రత్యేకమైనటువంటి వాడు, అందరినీ దేవతలను కూడా సృష్టించినటువంటి వాడు దేవుడు ఉన్నాడని మనం తెలుసుకోలేకపోయినాము. అందువల్ల ఏ మతంలో ఉన్నా కానీ దేవుడు చెప్పినటువంటి జ్ఞానం ఒకటే, కృష్ణుడు చెప్పినటువంటి జ్ఞానం అన్ని మతాల్లోనూ ఉంది. విభజన చేస్తే బాగా అర్థమవుతుంది. తెలుసుకోలేకపోతే మతద్వేషాలు పెంచుకొని మనం నువ్వు వేరు నేను వేరు, నీ దేవుడు వేరు నా దేవుడు అన్నట్టు వ్యత్యాసాలు పెట్టుకుంటాము. అటువంటి వ్యత్యాసాలు పెట్టుకోకుండా పోవాలి అంటే భగవద్గీతలో జ్ఞానం తెలుసుకోగలిగితే అందరికీ దేవుడు సమానుడు అనే విషయం తెలుస్తుంది. మనము ముందుకు జ్ఞాన మార్గాన్ని తెలుసుకొని ముందుకు పోగలము. ఈ రకంగా మీరు ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి కృష్ణాష్టమి సందర్భంగా ఆయన చెప్పిన జ్ఞానాన్ని మీరు గుర్తు చేసుకొని, దైవ జ్ఞానాన్ని మీరు బాగా అర్థం చేసుకొని, ప్రపంచానికంతా దేవుడు ఒకడే ఉన్నాడని, ఆ దేవుని తెలిపే నిమిత్తమే ఎంతోమంది ప్రవక్తలు వచ్చారని,
ఆ ప్రవక్తలు తెలిపిన జ్ఞానమే మనం తెలుసుకోవాలని ఈరోజు కృష్ణుడు కూడా మనం దేవుడు అని అంటే దేవుడు ఎప్పుడు ఆయన చనిపోయిన తర్వాత దేవుడు అవుతాడు, ఎంతవరకు భగవంతుడే. భగవంతుడు అంటే ప్రవక్త అని అర్థం. ఆయన ప్రవక్తగా మనం గుర్తించి భగవంతుడిగా గుర్తించి మనం ఆయన జ్ఞానాన్ని మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ఇప్పటి నుండి ఆయన జ్ఞానమే మిగతా ప్రవక్తలంతా కూడా తెలియజేశారని మనం చెప్పుకుంటున్నాము. అటువంటి ఆయన జ్ఞానాన్ని మీరు అనుసరిస్తూ మీరు ముందుకు పోవాలని నేను అనుకుంటున్నాను. ఇంతటితో ఇప్పుడు ఈ కృష్ణాష్టమి సందర్భంగా మేము కృష్ణుడు చెప్పిన జ్ఞానాన్నే మీరు ఎంచుకొని తెలుసుకోమని చెప్తున్నాము. దానివల్ల మతద్వేషాలు ఉండవు, ఏమీ ఉండదు, సంపూర్ణమైన జ్ఞానం తెలియబడుతుంది. అన్ని మతాల్లో ఉండే జ్ఞానం కూడా ఒకటే అని తెలియబడుతుంది. మీరు ఆ ఉద్దేశాన్ని తెలుసుకుంటూ ఈ భగవద్గీతను తెలుసుకోవాలని కోరుతూ కృష్ణాష్టమి సందర్భంగా మనం ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము. తర్వాత ఈ అంటే కొంతమందికి ఒక అనుమానం రావచ్చు, ఇప్పుడు కృష్ణుడు దేవుడా భగవంతుడు అంటే దేవుడే భగవంతుడు అంటే ఆయన చనిపోయిన తర్వాత దేవుడు అని చెప్పాము, పుట్టినప్పుడు ఉన్నప్పుడు దేవుడు అని చెప్పలేదు, భగవంతుడు అని చెప్తున్నాం మేము. ఉన్నప్పుడు భగవంతుడు అంటే ప్రవక్తగా వచ్చి జ్ఞానం చెప్పినటువంటి వాడు అని చెప్తున్నాం, కానీ ఇంకోటి ఏం చెప్పలేదు. దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన్నే మనం నమస్కరించాలని చెప్తున్నాము. ఇప్పుడు మీరు చాలామంది నా కాళ్ళకు వచ్చి నమస్కారం చేస్తున్నాడు, ఏదో పెద్ద స్వామీజీనో గురువునో ఇంకోటనో మీరు వచ్చి జ్ఞానాన్ని అంటే నన్ను నమస్కారం చేసేదానికి ప్రయత్నిస్తారు. మేము అటువంటి సందర్భంలో నేనేం చెప్పానంటే, నన్ను ఎవరు మొక్కకూడదు, దేవుడు వేరు నేను వేరు, నేను జ్ఞానాన్ని చెప్పే నిమిత్తమే ఉన్నాను కానీ నేను దేవుడిని కాదు. మీరు ఎవరు నమస్కారం చేసినా అక్కడ చేయాల్సిందే, అందరికీ ఆయన పెద్దగా ఉన్నాడు, కానీ నన్ను ఎవరు నమస్కరించండి అని చెప్పారు. అంటే ప్రవక్తలు కూడా ఆ రకంగా చెప్పారు, దేవుడిని నమస్కరించండి అని ప్రతి ప్రవక్త చెప్పాడు. నేను దేవుడిని నేను ఎవరు చెప్పలేదు, అర్థమైందా? కాబట్టి మనం ఆ జ్ఞానాన్ని తెలుసుకొని మనం ముందుకు పోవాలని కోరుతూ